సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ కింద చేయడానికి ప్లాన్ చేస్తున్నారట కదా. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ రీజన్స్ని పొల్యూషన్ ఫ్రీ కింద చేయడానికి యాక్షన్ ప్లాన్ ఇవ్వమని అఫీషియల్స్కి ఆర్డర్ ఇచ్చారట. సో ఇందులో సిటీలోని ప్లాస్టిక్ యూజ్ని కంప్లీట్గా బ్యాన్ చేయబోతున్నారట. కోర్ అర్బన్ రీజన్ ఓఆర్ఆర్లోని మెయిన్ సిటీ ఏరియా. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇదే మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా అట. సో దీన్ని ఇప్పుడు వార్డ్స్ అండ్ జోన్స్ కింద డివైడ్ చేసి ఒక్కో జోన్లో స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీని ఇవ్వబోతున్నారు. అండ్ క్యూర్లో డీజిల్ వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లా రీప్లేస్ చేయబోతున్నారు కూడా. ఇందులో పాండ్స్ని ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు. శానిటేషన్ ప్రొటెక్షన్, గార్బేజ్ క్లీనింగ్, మస్కిటోస్ అండ్ డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. పాండ్స్ దగ్గర అండ్ గార్బేజ్ సైట్స్ దగ్గర సీసీటీవీ ఇన్స్టాలేషన్ కూడా ఉండబోతుంది పొల్యూషన్ మానిటరింగ్ కోసం. అండ్ రేవంత్ రెడ్డి గారు టెక్నాలజీ డ్రివెన్ అడ్మినిస్ట్రేషన్ పైన కూడా ఎంఫసైజ్ చేశారు, సెయింగ్ దట్ కంప్లైంట్స్, పర్మిషన్, సర్టిఫికేట్స్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ ఇంకా నుంచి ఆన్లైన్లో హ్యాండిల్ చేసేలాగా. ఎన్క్రోచ్మెంట్స్ అన్ని మ్యాప్స్ నుంచి తీసేసి చెరువులు అండ్ పాండ్స్ని రీస్టోర్ చేసి ఫ్లడ్ కంట్రోల్ కోసం లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీకు తెలియాలంటే డౌన్లోడ్ చేసుకోండి వే2న్యూస్ యాప్.